పొయ్యిలవన్న పిల్లి అప్పుడప్పుడు లేచి ఒళ్ళు దులుపుకున్నట్టు ఫామ్ హౌస్లో వండుకున్న మన పెద్ద మనిషి కేసీఆర్ సార్ కూడా 6 నెలలకోసారి జనంను గుర్తు తెచ్చుకుంటాడు. అరే నిజంగానే జనం మీద గంత ప్రేమ ఉంటే అసెంబ్లీకి ఎందుకు రాడు కావచ్చు మరి? అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష లీడర్ హోదా ఇచ్చి నెల నెల జీతం ఇచ్చి క్యాబినెట్ హోదా ఇచ్చి ఎదురు చూస్తే ఉల్కడు పలకడు. ఇంకేమంటున్నాడు, తెలంగాణలో కరెంటు కోతలు మొదలైనవి, ఇంకా వచ్చేది ముందట ఎండాకాలం ఉన్నది, మస్తు కరెంటు కోతలు ఉంటాయి కావచ్చు అని అంటున్నాడు. ఈ గిదే ముచ్చట అసెంబ్లీకి వచ్చి జనాలకు సరిగ్గా కరెంటు సప్లై అందియాలని అసెంబ్లీలకు వచ్చి ఎందుకు ముచ్చట చెప్పడు కావచ్చు? ఇంకేమంటున్నాడు, కేసీఆర్ హయాంలోనంట రైతులు హాయిగా బతికిరట. మనకు తెలియదా? తెలంగాణ రైతులు ఆత్మహత్యలల్లో దేశంలోనే 2వ స్థానంలో ఉన్నది మీ హయాంలో కాదా? ఎవరో పెద్ద మనిషి పాదయాత్ర చేసుకుంటూ వచ్చి ఈ పెద్ద సార్ని కలిసిరట. అబ్బా తెలంగాణలో మస్తు కష్టాలు ఉన్నాయి, కరెంట్ అందుతలేదు, ఫ్రీ గ్యాస్ అందుతలేదు, జనము ఫ్రీ బస్సు ఎక్కుతూనే లేరు. అబ్బా ఈ ఏడాది కాలంలో మొత్తం తెలంగాణలో కరువే తాండవం చేస్తుంది అన్నట్టు ఎంత తీయగా చెప్పుకొచ్చిండంటే ముచ్చట. సారు చెప్తే నిజమేరా అనేటట్టు చెప్పుకొచ్చిండు. సారు ఉన్నప్పుడు అందరూ బంగారమే తిన్నారు, ఇప్పుడు అంతా మట్టి పువ్వ తింటారు అన్నట్టు చెప్పుకొచ్చాడు. ఎవరో ఆంధ్ర అయినట సార్ను బండి ఎక్కించుకొని మొత్తం నిజామాబాద్ మొత్తం తిప్పిండట. తెలంగాణలో భూములు మంచిగున్నాయి అని చెప్పిండట. గప్పుడే ఈయన తెలంగాణ మాకు కావాలి అనే ఉద్యమం స్టార్ట్ చేసిండట. సార్ కంటే 10 ఏళ్ళ ముందటనే గద్దరన్న, బెల్లి లలిత, మారోజు వీరన్న ఇట్లా చాలా మంది తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ కంటే ముందే ఉద్యమం చేసారు. అప్పుడు నువ్వు ఆంధ్రంతో సోపది పట్టినావు అన్నట్టు ఈ ముచ్చట పట్టి. అమ్మ తెలంగాణమా అని పాట పాడి గద్దరన్న గుండెల్లో తూట్లు దించుకున్నాడు. నువ్వు కాదు సావు నోట్ల తలకాయ పెట్టి వచ్చింది. సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టులు ఆపేసింది గవర్నమెంటు. ఇక కుయ్యలేదు కయ్యలేదు. ఇన్ని రోజులు మస్తు ఓపిక పట్టినాం, ఇక ఓపిక పట్టేయలేదు, సర్కారు మీద యుద్ధమే చేస్తామని చెప్పి కేసీఆర్ చెప్పుకుంటూ వచ్చిండు. అసలు ముచ్చట ఏంటంటే గవర్నమెంటు ఆ ప్రాజెక్టులను పూర్తి చేసి నీళ్ళు ఇచ్చేటందుకు సిద్ధపడ్డది. ఇక మేము కొట్లాడితేనే నీళ్ళు వచ్చినాయని చెప్పుకునేటందుకు ఇప్పుడే ఆ ప్రాజెక్టుల పేర్లు తీసుకొచ్చిండు సారు మౌనంగా కూర్చున్నాడట. ఇన్ని రోజులు ఓపిక పట్టిండట, ఇప్పుడు కొడితే గట్టిగా కొడతాడట. జనం మిమ్మల్ని మొన్ననే కదా బండకేసి కొట్టిర్రు. తెలంగాణ జనాల మీద తట్టెడు అప్పులు చేసి జనాలను మెసలకుంటా చేసింది ఎవరు? మీరు కాదా? మీరు చెప్పిన అబద్ధాలు, మీరు చేసిన అప్పులు, మీకున్న అహంకారం జనాలు అప్పుడే మర్చిపోలేదు. కాంగ్రెస్ సర్కారు చేసే మేలు జరంత ఆలస్యం కావచ్చు, అంతేగాని ఆ మాత్రం దానికే మీరు దేవుడైపోరు, కడుమలు దయాలైపోరు. మీరు అన్నట్టు జనం కాదు తిప్పల పడుతున్నది, అధికారం దూరమై మీరు తిప్పల పడుతున్నారు. జనము మస్తు గోసలు పడుతున్నారు అన్నట్టు ఆ అడ్డగోలు యూట్యూబ్ ఛానళ్ళల్లో గొట్టాలు పెట్టి జనంతో అబద్ధాలు చెప్పిస్తున్నారు. మీరు ఎన్ని కుట్రలు చేసినా వచ్చే 10 ఏళ్ల పాటు రేవంత్ రెడ్డి మమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటారని తెలంగాణ జనం గుండెల మీద చేసుకొని ముచ్చట చెప్తున్నారు.